ఈరోజు మనం నేర్చుకోబోయే అంశం ఏంటంటే ప్రేమ పక్కగా ఎందుకు మారింది. ప్రేమ అనేది ఎవరిలో పుట్టింది అంటే దేవునిలో పుట్టింది. దేవునిలో పుట్టిన ప్రేమ ఈరోజు పక్కగా మారిపోయింది. ఎన్నో మనం చూస్తూనే ఉన్నాం. అంటే ప్రేమ ఎలా పక్కగా మారిపోయింది, ఎందుకు మారిపోయింది అన్న మనం పక్కన పెడితే, దేవుడు ప్రేమ ఎలాంటిది, ఎలా ఉన్నది, ఎలా ఉంటుంది అన్నది ఒకసారి మనం చూడగలిగితే, యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. లోకం అంటే ఎవరు అంటే మనమే. మనల్ని దేవుడు ఎంతో ప్రేమించాడు. ఎలా ప్రేమించాడు అంటే, ఈరోజు రైతు వెళ్ళి పొలంలో విత్తనాలు వేయగానే మొక్కలు ఎలా మొలిచేస్తున్నాయి? దేవుడే మొలిపేస్తున్నాడు. ఒక పంట పండుతుంది అంటే అది దేవుడు పండిస్తున్నాడు. దేవుడి వల్లే ఇదంతా జరుగుతుంది. గాలిని ఏ మనిషి అయినా ఇవ్వగలడా? ఇవ్వలేడు. అది ఆయన ప్రేమే. నీటిని, స్వచ్ఛమైన నీటిని ఎవరైనా ఇవ్వగలరా? షాపులో ఫిల్టర్ వాటర్ ఇస్తారు, కానీ స్వచ్ఛమైన నీరు ఎన్నో వర్షాలుగా కురిసి ఎవాపరేషన్ అయ్యి ఇదంతా మానవుడు చేయగలరా? ఎంత కష్టం నీకు ఉండకూడదని దేవుడే, అది కూడా దేవుడే చేస్తున్నాడు. అంటే తన ప్రేమను చాటుకుంటున్నాడు. ఇంకా ఆహారాన్ని ఎవరిస్తున్నారు? దేవుడే. నా కదా, ఎన్నో పక్షులు ఉన్నాయి ఈ భూమి మీద. ఈ పక్షులన్నిటికీ మనిషి ఆహారం పెట్టగలడా? జీవరాశులన్నిటికీ ఆహారం పెట్టగలడా? తన ఇంటి ముందు కాపలా కాస్తున్న కుక్కకే సరిగ్గా పెట్టలేడు అన్నం. కదా, అక్కడ కూడా తన యథార్థతను చాటుకోలేడు. కానీ ఈ భూప్రపంచం మీద ఉన్న మానవ పక్షులకి, జీవరాశులకి ఎలా పెడతాడు? దేవుడే పక్షులను కూడా, జీవరాశులను కూడా పోషిస్తున్నాడు. ఆయన ప్రేమ నీ పట్ల చాటుకుంటున్నాడు. నీ ప్రేమ ఎప్పుడైనా దేవుని పట్ల చాటుకున్నావా, చూపించుకున్నావా? ఎలా అని మనం ఆలోచిస్తే, దేవుడు మనిషికి ఏం చెప్పాడు అంటే, నువ్వు యథార్థతగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, పాపం చేయకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, చెడు క్రియలతో కూడుకున్న పనులు నువ్వు చేయకూడదని దేవుడు మనిషికి చెప్పాడు. కానీ మనిషి ఏం చేస్తున్నాడు? చెప్పింది చేయకుండా చెప్పనిదే కావాలనుకుంటున్నాడు. దేవునికి అనుకూలమైనది కాక తనకు అనుకూలమైన దాన్నే మానవుడు ఎంచుకుంటున్నాడు, చేస్తున్నాడు, చేసుకుంటున్నాడు. అయినా దేవుడు ఏం చేశాడు అంటే, ఇప్పటికీ ఎన్నో పాపాలు నువ్వనగా, నేననగా, ఈ ప్రపంచంలో ఉన్న మానవులందరూ అనగా ఎన్నో పాపాలు చేస్తున్నారు. కానీ వాటినన్నిటినీ దేవుడు ఏం చేశాడు? కీర్తనల గ్రంథం 103:3 ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించేవాడు. నీ దోషములన్నిటినీ క్షమిస్తాడు. నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. నీ సంకటాలన్నిటినీ కుదిర్చేస్తాడు. ఆయన నీ దోషాలన్నిటినీ క్షమించువాడు. దేవుడు దోషాలన్నింటినీ క్షమించేస్తాడట. ఇంతకన్నా క్లారిటీగా మనం చూడాలంటే ఇర్మియా గ్రంథం 33:8 వారు నాకు విరోధముగా చేసిన పాప దోషము నిలవకుండా వారిని పవిత్రపరిచేస్తాను. వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ, వారు నాకు విరోధంగా చేసిన దోషాలు, తిరుగుబాటులు క్షమించేస్తాడంట. అంటే దేవుడు ఎందుకు ఇక్కడ క్షమిస్తున్నాడు? మనిషి ఎన్ని పాపాలు చేసినా, దేవుని మీద తిరగబడినా, దేవుడు వద్దనన్నా, దేవుని దూషిస్తున్నా, దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, ఎందుకు క్షమిస్తున్నాడు అంటే, యోహాను సువార్తలో మనం ఇందాక ఏం చదువుకున్నాం? దేవుడు లోకముని ఎంతో ప్రేమించను. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను అన్న మాట కాదు, క్రియ కూడా నీకు నాకు ఈరోజు కనబడుతుంది. దేవుణ్ణి నమ్ముకున్నాను, దేవుని కొరకే బ్రతుకుతున్నాను అని చెప్పుకుంటున్న బోధకులు, మనుషులు కూడా తన మాటని దేవుని పట్ల నెరవేర్చుకుంటున్నారా, నిలబెట్టుకుంటున్నారా? ఒకసారి మీరు ఆలోచించండి.
నువ్వైనా నేనైనా మనం దేవుని కోసం బ్రతికిన మన మాటని మనం నిలబెట్టుకోలేకపోతున్నాం. దేవుని కోసం చెప్పే యథార్థ బోధకుడు అని కూడా వారు కూడా ఏం చేస్తున్నారు? ఈరోజు దొంగ బోధ చేస్తున్నారు. అందుకే యేసుక్రీస్తు దొంగ బోధకులారా అన్నాడు, సర్పసంతానమా అన్నాడు. అందుకే అంటే దేవుని గురించి ఏముంది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ మాట తప్ప క్రియ ఎక్కడైనా మనకు కనబడట్లేదా? కనబడుతుంది. ఈరోజు ఎప్పటి నుంచో ఈ రోజు వరకు కూడా మనకు కనబడుతుంది. నేను తప్పు చేశాను అనుకోండి, మా నాన్న ఒకసారి 2 సార్లు క్షమిస్తాడు. ఇంకా తప్పు చేస్తే 5 సార్లు, ఇంకా తప్పు చేస్తే 6 సార్లు. తన మనస్సును బట్టి అక్కడ క్షమిస్తాడు. ఇంకా తప్పు చేశాను అనుకోండి, అప్పుడు శిక్షిస్తాడు. మనిషికి అలాంటి మనసు, ఓర్పు గల మనస్సు లేదు. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అసలు ఆయన ఓర్పు ఏంటి అన్నది మనం ఒకసారి చూడగలిగితే, ఆదికాండంలో మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. ఓర్పుతో ఎదురు చూశాడు 120 సంవత్సరాలు, నెలలు కాదు, రోజులు కాదు. దేవుడు ఓర్పుతో ఉన్నాడంటే ఆయన మనసేంటో ఒకసారి మనం పరిశీలించాలి. ఆయన మనసేంటో, ఆయన క్షమించే తత్వం ఏంటో, ఆయన ప్రేమ ఏంటో ఒకసారి మనందరం మన హృదయంలో ఒకసారి ఆలోచించుకోవాలి. అందుకే ఈరోజు మనిషి అలా ఉండకుండా పాపాలతో నిండిపోయి చెడునే ప్రతి మనిషి అనుసరిస్తున్నాడు గనక దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఈరోజు దేవుడు ఏం చేస్తున్నాడంటే, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 30వ వచనం, పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని. దేవుని పనేంటి? దేవుని పనేంటి? నిన్ను ప్రేమించడమే దేవుని పని. నేను దేవుడు ఎలా ప్రేమిస్తాడు అంటే, నిన్ను ఎలా ప్రేమిస్తాడు అంటే, నువ్వు బైబిల్ చదువుతున్నావా, అయితే నువ్వు తప్పులు చేస్తున్నావా, అయినా నిన్ను అలాగా ప్రేమిస్తూనే ఉంటాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? దేవుని పనేంటి అంటే, మనిషి మనసులలో ఏముంది, దేవుని గురించి చదువుతున్నాడా, నా గురించి ఏం చేస్తున్నాడు, నా గురించి ఏదైనా చదువుతున్నాడా అని దేవుడు మనిషిని పరిశీలిస్తున్నాడు. ఆయన పని అదే. కానీ ఇప్పుడు ఆయన పని ఏంటి? పగ తీర్చుట నా పని అన్నాడు. ఆయన పని ఈరోజు ఏం జరుగుతుంది? అదే క్రియ, అదే మాట ఈరోజు నెరవేరుతుంది బయట. మరి ప్రేమగల మనస్సు ఆయనకు ఉంది కదా అంటే ఓర్చుకున్నాడు. ఆయన ఓర్చుకున్నాడు. కానీ మనిషి ఇంకా పాపం చేస్తున్నాడు, ఇంకా దోషాలు చేస్తున్నాడు, ఇంకా యథార్థంగా ఉండట్లేదు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు అంటే ఈరోజు సంహారం చేస్తున్నాడు. పగ తీర్చుట నా పని. ముందేమన్నాడు? దేవుడు లోకంని ఎంతో ప్రేమించాను, ఆ మాట మీద ముందున్నాడు. అయినా మనిషి పాపాలు చేశాడు, అయినా ఆ మాట మీద ఉన్నాడు. కానీ ఇప్పుడు ఈ మాట ఏమని? పగ తీర్చుట నా పని. ఇప్పుడు ఈ మాట మీదకి వచ్చాడు కనుకనే ఈరోజు లోకంలో ఎన్నో కేసులు, ఎన్నో ఘోరాలు, ఎన్నో దారుణాలు. మనిషి ఇలా చనిపోతున్నాడు, ఇలా దీని ద్వారా చనిపోయాడు. ఎందుకు చనిపోతున్నాడు అంటే దేవునికి కోపం వచ్చింది. దేవుడు ఓర్చుకోలేనంత పాపాలు, దోషాలు, యథార్థత లేని మనుషుల మనసులు దేవుడు చూశాడు. అందుకే దేవునికి కోపం వచ్చింది, కరోనాను పంపించాడు. కనుక ప్రియులారా, ఆయన ఎలాగైతే నీ పట్ల ప్రేమను చూపిస్తున్నాడో, నీ ప్రేమ కూడా అలాగే నువ్వు దేవుని పట్ల నువ్వు చూపించాలని కోరుకుంటూ ఈ నా చిన్న మాటలు